వచ్చాయి 175 170 అయితే సంకనాగిపోద్ది ఈసారి మళ్ళీ డెవలప్మెంట్ లేకుండా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్ ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ వస్తే ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. మా ఫ్యూచర్ ఎలాగా పాడైపోయింది, మా పిల్లల ఫ్యూచర్ కూడా పాడైపోద్ది. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ ఉండదు, టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటది అంటారు. ఎందుకంటే రాజధాని కావాలి, పంటలు పోయినాయి, ఆ ప్రభుత్వంలో సరిగ్గా ఇది చేయలే, నీళ్ళు రాలా సరిగ్గా, పంటలు పోయినాయి. మరి జగన్ గారు వచ్చిన తర్వాత నేను అందరికి పథకాలు ఇస్తాను, అందరికి పథకాలు ఆడవాళ్ళకి తప్పితే ఎవరికి ఇస్తలేదుగా, ఏమి రావట్లేదు అసలు. ఇచ్చానని చెబుతున్నాడే కానీ పేపర్లో వేసుకుంటున్నాడు, పేపర్లో వేసుకున్నా ఇచ్చానని, ఆ పేపర్లో ఇచ్చినట్టు కనపడతలే. ఇప్పుడు వెళ్తుంటే సచివాలయానికి వెళ్ళమన్నాడు, అక్కడ వెళ్తే అక్కడ ఎవరో సమాధానం చెబుతారు, అసలు డబ్బులు పడతల్లా. మరి అది అవి కూడా ఇచ్చానని వేసుకున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళ, అది నాకు నచ్చిందని చెప్పి. జనరల్ గా మాకు ప్రభుత్వం వస్తే మంచి చేయగలుగుతారని ఉంటది కదా. మాకేవి జరగలేదు, పథకాలు ఇవ్వమంత డెవలప్మెంట్ కావాలి మేము. అదే పథకాలు కాదు, డెవలప్మెంట్ కావాలి. చంద్రబాబు గారి పాలన నచ్చిందా? నచ్చింది, బాగానే చేశారు, డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్ ఉంది.